ఏపీ ప్రభుత్వం ఆర్టీసీకి తీపి కబురు అందించింది. మరో 1450 విద్యుత్ బస్సుల్ని సమకూర్చేందుకు అనుమతించింది. ఈ బస్సుల కోసం త్వరలోని ఆర్టీసీ టెండర్లు పిలవనుంది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ బస్సులు నడవనున్నాయి. కేంద్రం నుంచి ఇప్పటికే 1050 విద్యుత్ బస్సులు కేటాయించగా అదనంగా మరో 1450 బస్సులు తీసుకురానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా రవాణాపై ఫోకస్ పెట్టింది. కేంద్రం ఇప్పటికే 1050 విద్యుత్ బస్సులు ఏపీకి కేటాయించగా తాజాగా మరికొన్ని బస్సుల్ని తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ఆర్టీసీ 1450 బస్సుల్ని సమకూర్చుకోవాలని నిర్ణయం తీసుకోగా ప్రభుత్వం ఓకే చెప్పింది. సస్టైనబుల్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 4.0 కింద ఆర్టీసీలో మార్పులకు సిద్ధమయ్యారు. ఆర్టీసీకి ప్రస్తుతం ఉన్న 8375 డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సుల్ని 2031 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకు తగిన విధంగా 1450 బస్సుల్ని తీసుకురావాలని నిర్ణయించారు. ఏపీకి ప్రధానమంత్రి ఈ బస్ సేవా పథకం కింద 1050 బస్సులను కేంద్రం కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ బస్సుల్లో 750 రాష్ట్ర వ్యాప్తంగా 11 నగరాలకు, తిరుమల, తిరుపతి, ఘాట్ రోడ్లో 300 బస్సులు ఉన్నాయి. కేంద్రం ఈ బస్సులకు సంబంధించి టెండర్లను పిలిచింది. ఫినాకిల్ సంస్థ బస్సుల్ని సరఫరా చేసేలా నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం కేటాయించిన 1050 బస్సులకు తోడు కొత్తగా తీసుకోనున్న 1450 బస్సులు తీసుకోనున్నారు. త్వరలోనే ఈ కొత్త బస్సుల కోసం ఏపీఎస్ఆర్టీసీనే టెండర్లు పిలువనుంది. ఈ బస్సుల్ని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం కింద అద్దె ప్రతిపాదికన తీసుకోవాలని భావిస్తున్నారు. ఆర్టీసీ 8.5 అడుగుల వెడల్పు బస్సులు తీసుకోనుంది. అప్పుడు ఎక్కువ సీట్లు అమర్చేందుకు వీలుంటోందని చెబుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ముందు విశాఖపట్నం నుంచి భోగాపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు ముందుగా 20 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ప్లాన్ చేస్తోంది. జూన్, జూలై నెలల్లో విమానాశ్రయం ప్రారంభం కానుండటంతో అప్పటి నుంచి విశాఖపట్నం నుంచి భోగాపూర్ ఎయిర్పోర్ట్ మధ్య విద్యుత్ బస్సుల్ని షటిల్ సర్వీసుల కింద అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఏపీలో కేవలం విద్యుత్ బస్సులు మాత్రమే కాదు, సిఎన్జి బస్సుల్ని కూడా తీసుకురావాలని ఆర్టీసీ భావిస్తోంది. 15 ఏళ్లు దాటిన బస్సుల స్థానంలో 500 సిఎన్జి బస్సుల్ని కొనుగోలు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చింది. 500 డీజిల్ బస్సులు ఏకంగా 6 నుంచి 7 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. ఆ బస్సుల్ని రిట్రోఫిట్మెంట్ చేసి సిఎన్జి కిట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో బస్సులు సిఎన్జి సౌకర్యం ఎలా ఉందో పరిశీలిస్తున్నారు. ఈ సిఎన్జిని బయటి కంటే కేజీకి 4 నుంచి 5 వరకు తగ్గించాలని ఆర్టీసీ కోరింది. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం మరికొన్ని విద్యుత్ బస్సుల కొనుగోలుపై ఫోకస్ పెట్టింది.